నందమూరి నరసింహం బాలయ్య కెరీర్లో ఎన్నో హిట్స్ కొట్టాడు, రికార్డులు తిరగరాశాడు, తనకంటూ ఇమేజ్ను సృష్టించుకున్నాడు. అంతేనా, ఒకానొక దశలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కథలకు కేరాఫ్ అయ్యాడు. రాజకీయంగానూ చిత్రరంగ పరంగానూ తానేంటో అందరికీ తెలుసు. అయితే బాలయ్యకు ఇప్పుడు కుర్ర హీరో నుంచి అనూహ్యమైన రీతిలో పోటీ ఎదురవుతోంది. అది మెగా కాంపౌండ్కు చెందిన హీరోనే కావడం గమనార్హం. వాస్తవానికి చిరంజీవికి నైజాంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని ఏరియాలో మెగాస్టార్కి అభిమాన గణం ఉంది. నైజాం ఏరియాలో ఆయనకు ఇతర హీరోలతో పోలిస్తే కాస్త ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు బాలయ్యకు సీడెడ్లో తిరుగులేని పట్టుంది. రాయలసీమలో ఆయనవే రికార్డులు. లెజెండ్ మూవీ రీసెంట్గా 400 రోజులను కూడా పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. అది సీమలో బాలయ్య పవర్. ఇప్పుడు సీడెడ్ మార్కెట్లో చిన్నగా బన్నీ పట్టు పెంచుకుంటున్నాడు. సీమలోనూ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నానాటికి విస్తరిస్తోంది. ఇటీవల బన్నీ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి 7 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించడమే ఇందుకు తార్కాణం. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డు. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ను సెట్ చేసి దూసుకుపోయింది. ఇక సెట్స్ పైనున్న బోయపాటి శ్రీను సరైనోడు సీడెడ్లో 8 కోట్లకు సేల్ అయింది. బన్నీ కెరీర్లో ఇది కూడా ఓ రికార్డే. సింహ లెజెండ్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు బోయపాటి కావడంతో సీడెడ్లో ఈ రేంజ్ మార్కెట్ అయ్యిందనే ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నందమూరి ఫ్యామిలీకి అడ్డాగా క్రేజ్ తెచ్చుకున్న సీడెడ్లో ఓ మెగా హీరో పాగా వేయడం విశేషం. దీంతో బాలయ్య ఫ్యాన్స్ బన్నీ దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న తన అభిమాన నాయకుడి కన్నా బన్నీ వరుస రికార్డులు సృష్టిస్తుండడం, సంచలనాలను నమోదు చేస్తుండడంతో ఇప్పుడీ టాపిక్ బాలయ్య దాకా వెళ్ళింది. బోయపాటి ఎంతో కేరింగ్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సరైనోడు కావడం, చాలా కాలానికి రేర్ కాంబినేషన్లో సినిమా రూపొందిస్తుండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. ఇక బాలయ్య డిక్టేటర్ మూవీ ఏ రకంగా రికార్డు సృష్టిస్తుందో చూడాలిక. మంచి సినిమా, ఒక మొగుడు 2 పిల్లల కథ. ముద్దు ముద్దు ముద్దు. ఈ అల్లరి మొగుడికి ఒక కంచలాంటోడు తగలాలి, అప్పుడు సరదా తిరుగుద్ది. తిరగేస్తాడు కుమ్మేస్తాడు దంచేస్తాడు ఆడేనే నువ్వు అడిగే